ఇంకోటి షోడశి మంత్రం. అవునండి. షోడశి మంత్రం శ్రీ విద్య ఉపాసనలో వస్తుంది. ఓకే. అద్భుతంగా ఉంటుందండి. అసలు అంటే శ్రీ విద్య అంటే అమ్మవారిని ఒక యంత్ర రూపంలో మనం చేస్తే ఆవిడ మనకి ప్రసాదించేది. శ్రీ విద్యలో హాది విద్య, కాది విద్య ఇలాంటివన్నీ ఉంటాయండి. అంటే అది కూడా ఈ ఎటర్నల్ థింగ్స్ ని అటైన్ చేసేయండి. అంటే ఈ క్షణాన నీకు మోక్షం ఇప్పించే విద్య ఏదైనా ఉందంటే అది శ్రీ విద్య. అలాగే మన లోపల కూడా మనకి ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్, ఈ అంటే అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉంటారో, ఈ ఎప్పుడైతే ఫీమేల్ జెండర్ ఉంటుందనుకోండి అది తిరుగుతున్న స్థితి. అంటే మనకి స్థితి ఇది అంటే స్థిరంగా ఉండేది, తిరుగుతున్నది, ఈ రెండు కలయికను వీ హ్యావ్ టు సీ. మనకి మోడర్న్ మెడిసిన్ అయినా అంతే చెప్తుంది, మోడర్న్ సైన్స్ అయినా అంతే చెప్తుంది. లైక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ నెగిటివ్ అండ్ పాజిటివ్, అండ్ దీని మొమెంటం అని ఒకటి మాట్లాడతాం. అంటే అది ఏ ఫోర్స్ తోటి వెళ్తున్నా, ఏ ప్లేన్ తో వెళ్తున్నా అన్నప్పుడు ఎవరైతే శ్రీ విద్య ఉపాసకులు ఉంటారో, అమ్మవారిని పట్టుకుంటారో, అది ఏ రకంగా అయినా కానీ అమ్మవారిలో కలిసిపోతాం. అమ్మవారి ఒడిలో ఉన్నామన్న సంగతి మనం ఇప్పుడు కూడా ఉన్నామని కూడా మనం మర్చిపోయాము అంటే ఆలోచించండి. దానికి కూడా నెంబర్ 16, దానికి కూడా షోడశి మంత్రం అంటాం. కృష్ణుడికి 16,000 మంది గోపికలు కూడా ఏదో 16 కదా. 16 ఈజ్ లైక్ ఐడియల్ నెంబర్ అండి, ఐడియల్ నెంబర్. ఎందుకంటే ఇట్ కమ్స్ as 7 ఈజ్ లైక్ డివైన్ నెంబర్. ఓకే. ఆ డివైన్ నెంబర్ తోటి మనకి అలా చూసుకుంటే 7 స్టెప్స్ అంటాం. అంటే సప్తపదులు, సప్త ఋషులు, ఈవెన్ మనకి సప్త సంతానం, ఇంకా మనకి పెళ్ళప్పుడు కూడా మంత్రాలతో చేస్తారు అవన్నీ. ఆ 7 కనెక్ట్ అవుతుంది. 16 చేసిన వాడు 7కి డీకోడ్ అవ్వాలి, 7కి వచ్చిన వాడు 3కి డీకోడ్ అవుతాడు, 3కి వచ్చిన వాడు 1. అంటే త్రిగుణాలను కూడా జయించేయడం నెంబర్ 3. అక్కడి నుంచి అహం బ్రహ్మాస్మి అని ఏకం చేసేది 1. సో అలాగా ట్రావెల్ అవుతుంది 16. ఇలా త్వమేవాహం అంటారండి. త్వం ఏవాహం, నేనే నువ్వు, నువ్వే నేను అనే అంశంలో భాగంగా ఒకటవుతుంది. అది అద్వైతం, రెండు కాదు, రెండుగా కనిపించే ఒకటి.